నిన్నటి రోజున భరతుడు ధర్మాచరణ చేశాడు శ్రీమద్ రామాయణంలో అని చెప్పుకున్నాం కదా. అలాంటి ఘట్టమే మహాభారతంలో కూడా జరిగింది. రాయబారానికి కృష్ణ పరమాత్మ వచ్చినప్పుడు దుర్యోధనుడు చాలా రకరకాలైన వంటలు చేసి పెడతాడు. కానీ కృష్ణ పరమాత్మ అవేమీ స్వీకరించాడు. విదురుడు ఇంటికి వెళ్తాడు కృష్ణ పరమాత్మ. విదురుడు కృష్ణ పరమాత్మ వచ్చాడన్న ఆనందంలో ఏం చేస్తున్నాడో తెలియక అట్టిపండు తొక్కల్ని సమర్పిస్తాడు. కృష్ణ పరమాత్మ అంతకన్నా ఆనందంగా ఆ తొక్కల్ని తింటాడు. అంటే ఏమిటికి తెలిసేది అని అంటే పరమాత్మకి ధర్మాచరణ చేసేవాడంటే మహాప్రీతి. కృష్ణ పరమాత్మ ఎక్కడ ఉంటాడు అంటే రెండు చోట్లే ఉంటాడు. ఒకటి కల్మషం లేని చోట, రెండు ధర్మం ఆచరిస్తున్న చోట. ఆ నందవ్రజంలోనూ ఆ గోపికల దగ్గర కల్మషం లేదు కాబట్టి వాళ్ళ దగ్గరే ఉన్నాడు. ఇక్కడ పాండవుల దగ్గర ధర్మం ఉంది కాబట్టి వాళ్ళకి ఎప్పుడూ కూడా కాపాడుకుంటూనే ఉన్నాడు. దుర్యోధను చాలా ప్రయత్నిస్తాడు పాండవుని ఎలాగైనా సరే అజ్ఞాతవాసంలో పట్టేసుకుందామని. కానీ దుర్యోధన వల్ల అవ్వదు. ఎందుకంటే అక్కడ కాపాడుకునేవాడు ఒకడు ఉన్నాడు కాబట్టి ఈ ధర్మాచరణ చేయడం వల్ల పరమాత్మ మన యందు కూడా ప్రీతి పొందుతాడు. హరే కృష్ణ.